మొదటి వచనం చదువుకుందాం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చూడండి, దావీదు రాసిన ఈ కీర్తనలో వేకువనే లేచి దేవుని స్తుతించి ఘనపరిచే అలవాటు ఆయనకు ఉండేది. మనలో చాలామంది పాతకాల క్రైస్తవులు వేకువనే లేచి దేవుని ప్రార్థన చేసే అలవాటు చాలామంది భక్తులకు ఉండేది. మా డిఎల్ మూడి గారు వేకువనే లేచేవారు. జార్జ్ ముల్లర్ గారు కూడా 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకునేవాడు. సాధు సుందర్ సింగ్ కూడా వేకువనే లేచి దేవుని స్తుతించేవాడు, శ్లోకాలు వల్లించేవాడు. మరి పరిశుద్ధ గ్రంథాలు కూడా 15 ఏళ్ల వయసులో ఆయన చదువుకుంటే వాళ్ళ తల్లి గ్లాసుడి పాలు కూడా ఇచ్చేది కాదు. వేకువనే లేచే అలవాటు ఆయన కూడా ఉండేది. మరి దినకర నాయ్ గారు కూడా ఎంతో వేకువని లేచి దేవుణ్ణి మనసారా ఆరాధించుకునేవాడు. ఇక్కడ దావీదు భక్తుడు వేకువనే లేచి దేవుణ్ణి ప్రార్థించేవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇలా రాయబడింది. మార్కు సువార్త 1:35లో ఆయన చాలా చీకటి ఉండగానే పెందలగడని లేచి ప్రార్థన చేయటకు ఏకాంతంగా వెళ్ళిపోయాను. కనుక వేకువనే లేచి ప్రార్థన చేసే వారికి చాలా పనులు సఫలమవుతూ ఉంటాయి. ఏమన్నా జిడ్డు ప్రశ్నలు ఉంటే, ఏమన్నా చేయలేని పనులు ఉంటే, అవి కూడా జరగని పనులు కూడా ప్రభు నామంలో జరిగిపోతూ ఉంటాయి. కనుక ఈ భక్తుడు ఏమంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలంను నీ ప్రభావంను చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. చూడండి, పరిశుద్ధ ఆలయంలోనికి వెళ్ళి వేకువనే ప్రార్థన చేయడానికి ఈ భక్తుడు తన బలంను దేవుని యొక్క ప్రభావంను చూడాలని పరిశుద్ధ ఆలయమందు ఆశతో దేవుని తట్టు కనిపెట్టుకొని ఉన్నాడు. ఏదో పని జరగల అడుగుదామని కాదు కానీ, ఏమన్నా సమస్య విడిపోవాలని కాదు కానీ, ఏదన్నా శోధన వెళ్ళిపోవాలని కాదు కానీ, దేవుని కొరకు దేవుని బలంను చూడాలి, దేవుని ప్రభావంను చూడాలని ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆశతో దేవుని తట్టు కనిపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరుగా చాలా అరుదుగా ఉంటారండి. దేవుని బలమును ఆయన ప్రభావంను చూసేటోళ్ళు చాలా మంది అరుదుగా కనబడతారు మనకు. ఈయన దేవుని యొక్క బలమును వెతుకుతా ఉన్నాడు. ఆయన బలం ఎట్టిదో, ఆయన ప్రభావం ఎట్టిదో చూడండి కనిపెట్టడానికి వెళ్తున్నాడు. ఒక చోట ఎఫెసీ పత్రికలో భక్తుడైన పౌలు ఆ సంఘం కొరకు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానంను ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయిస్తున్నాను. అంటే ఎఫెసీ సంఘం దేవుని స్వాస్థ్యం ఏంటో తెలుసుకోవాలి, మహిమైశ్వర్యం ఏంటిదో తెలుసుకోవాలి, దేవుని యొక్క బలం ఏంటిదో తెలుసుకోవాలి. ఆయన ఈ ప్రార్థన చేస్తలేడు, సంఘంలో అందరూ మంచి ఆరోగ్యంగా ఉండని ప్రభా, మారు మనసు వందని ప్రభా, త్రాగుడు విడిచిపోని, అలవాట్లన్నీ కూడా తొలగిపోని, ఇలాంటి కాదు. ఆయన చేసే ప్రార్థనలో దేవుని స్వాస్థ్యం ఏంటో వారు తెలుసుకోవాలి, అపరిమితమైన శక్తి ఎటువంటిదో, బలం ఎటువంటిదో వారు తెలుసుకోవాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంఘంలో కూడా ఇలాంటి ప్రార్థనలు మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన బలముతో తన ప్రభావంతో మనందరినీ కూడా నింపివేస్తాడండి. పరిశుద్ధాత్మ శక్తిన మేఘం ఎప్పుడు కూడా మందిరంలో కమ్ముకొని ఉండేది. ఏడాదికి ఒకసారి తన చేతుల్లో రక్తం తీసుకొని ఆ రక్తం పరిశుద్ధుల కొరకు, అలాగనే తన పాపముల కొరకు కూడా మహాయాజకుడు తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఆ రక్తం ధారపోసి ప్రార్థన చేసేవాడు. ఆయన వెళ్ళేటప్పుడు చాలా భయపడేవాడు. ఎక్కడైనా కరెంట్ షాక్ తగిలినట్టే తగిలిపోయి మరి అక్కడ చనిపోతే నా గతి ఏంటి అని సంఖ్యలు కూడా కాలుకు వేసి మరో కుక్కర్ లాగినట్టు పీనుగున్లా లాగేవారు వాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావం అట్లుంటుండే. అక్కడ దేవుని శక్తిన మేఘం ఎప్పుడు కూడా ఆవరించుకొని ఉంటుండే. 40 ఏండ్లు ఎడారిలో ఆ మేఘమే పగలు
మేఘస్తంభమై, ఆ మేఘమే రాత్రిపూట వెలుగు స్తంభమై వారిని 40 ఏళ్ళు నడిపించింది. 40 ఏళ్ళ వరకు ఆ మేఘం ఆగితే వీరు ఆగిపోయేవారు, మేఘం సాగినప్పుడు వీరు సాగిపోయేవారు. ఆ మేఘం ఒక దినమే ఆగచ్చు, 2 దినాలు ఆగచ్చు, వారం రోజులు కావచ్చు, ఒక ప్రాంతంలో సంవత్సరం కూడా ఉండిపోవచ్చు. వీళ్ళు సంవత్సరం పొడుగా ఉండవలసింది. ఒకవేళ అర్ధరాత్రి వేళ మేఘం కదులుతుంది అనుకోండి, పిల్ల జల్ల అందరినీ కూడా లేపుకొని తట్టబుట్ట అన్ని కూడా చదువుకొని మేఘం కదులుతుంది పద అని 6 లక్షల ప్రజలు గుడారాలు వీక్కొని పరిగెత్తేవారు. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మ నడిపింపు చొప్పున వారు నడిచేవారు. ఇలాంటి ఆత్మ నడిపింపు కావాలని దావీదు భక్తుడు కూడా ప్రార్థన చేస్తూ, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలంను నీ ప్రభావంను చూడవలేనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వైపు ఆయన కనిపెట్టి పరిశుద్ధ ఆలయమందు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన బలంను చూడాలని, ఆయన బలంను ఆయన ప్రభావంను చూడవలేనని పరిశుద్ధ ఆలయమందు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొడుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనన్న శరీరము కృషించుతున్నది అంటున్నాడు. అంటే అంతగా ప్రార్థన చేస్తున్నాడండి దేవుని సన్నిధిలో. మరి చూడండి, అయితే ఆయన బలంను ప్రభావం చూడాలని కనిపెడుతూ ఉన్నాడు. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలేనన్న శరీరము కృషించుతున్నది, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నీ నామం మీద నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జామున యందు నేను ధ్యానించినప్పుడు ప్రభు మీద నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. చూడండి, దేవుని యొక్క బలము ప్రభావము ఆయన చూచుటకు తెల్లవారుజామున లేచాడు. తెల్లవారుజామున లేచే అలవాటు దావీదుకు ఉంది అని విన్నాను. అదే భాగం 5వ కీర్తనలో కూడా ఇది రిపీట్ అవుతా ఉంది. ఏమని? యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచి ఉందును. చూడండి, ఉదయం కంఠస్వరం దేవునికి వినిపించాలి. ఉదయం ప్రార్థన దేవస్థానంలో కనిపెట్టి సిద్ధం చేసి కాచుకొని ఉండాలి. అలాగని 27వ కీర్తన 7వ వచనంలో కూడా ఈ భాగంతో కూడిందే రాయబడింది ఉదయం గురించి. యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవునికి స్తోత్రం. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవియక యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనేను. హల్లెలూయా. చూడండి, దేవసంలో కనిపెడుతూ ఉన్నాడు. మరొక సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో తెల్లవారుజామున లేచి ఆయన గడప దగ్గర కాచుకొని ఉన్నట్టు సామెతలు 8వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సామెతలు 8 ఆఖరి వచనాలు 34 చూడండి. అనుదినం నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యులు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను. యెహోవా కటాక్షం వారికి కలుగును, నిన్ను కనుగొనువాడు కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడి వారందరూ మరణము స్నేహితులు. చూడండి, దేవుడు మనకు జీవమై ఉన్నాడు. ఆయన అనుదినం కూడా మనము వెతకాలి. అనుదినం కూడా ఆయన గడప దగ్గర కాచుకొని ఉండాలి. ఉదయకాలం ఎప్పుడైతే మనం లేచి మోకాళ్ళ మీద ఉండి ధ్యానంలో ఉంటామో ఆ సమయంలో ఏదో ఒక పాట ద్వారా, దర్శనం ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. హెబ్రోను సంఘస్థులు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక అధ్యాయం చదివి తెల్లవారుజామున సైలెన్స్గా మెడిటేట్ చేస్తూ ఉంటారు. ఆ సైలెన్స్ మెడిటేట్ చేసేటప్పుడు ఆ సమయం వాళ్ళు మరి ప్రార్థించు సమయం కనుక వారు ఎవరితో మాట్లాడారు, మరి ఎవరిని పలకరించారు. ఉదయకాలం ఒక అధ్యాయం చదివి దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. ఆ ధ్యానం గురించి 1వ కీర్తనలో రాయబడింది. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక,
అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు మార్కింగ్ చేసుకోండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివరాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడట. అటివాడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన వాడై ఆకుపడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుడికి స్తోత్రం. నీటి కాలువల దగ్గర నాటబడినట్లుగా మనం ఉంటాం. నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు ఎప్పుడైనా ఎండిపోతుందా? అది మంచి పచ్చగా ఉండి తన కాలమందు ఫలమిస్తూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో కాలువ దగ్గర నాటబడిన చెట్టు గురించి అక్కడ చూస్తున్నాం. చూడండి 17:8 చూడండి. వారి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారు దాన్ని ఏరు తన్నును, వెట్టగలిగినా దానికి భయపడదు. చూడండి, కాపు కూడా మానదు, చింత కూడా నొందదు. వర్షం పడ్డా పడకపోయినా దానికి మాత్రం కాపు ఇచ్చుడు ఖాయం. ఎప్పుడు కూడా ఏట దాని కాపు మానకుండా దేవుని సన్నిధిలో తన కాపు కాస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాలువలు ఎవరినా నాటబడిన చెట్టు అలాగుంటుందండి. జీవజల నది దేవుని గడప కిందికి వెళ్ళి పారుతా ఉంది పరలోకంలో. ఆ జీవజల నది ఇరు ప్రక్కల ఏముంది మీరు చెప్పండి? జీవవృక్షం. నేను అంతకుముందు అనుకునేవాడిని జీవవృక్షాలు ఉన్నాయేమో అని. వృక్షాలు కాదు, వృక్షమే. ఒక్క వృక్షమే రెండు వైపులు ఎలా ఉండగలుగుతుంది? మీరు ఎప్పుడన్నా గాయా ప్రదేశం వెళ్తే పెద్ద మర్రి ఉంది. గౌతమ బుద్ధుడు దాని కింద జ్ఞానతో నొందాడని ఆ మర్రిని కాపాడుతూ ఊడలు అనేక చోట్ల నాటారు. వాటికి కాపల పెట్టి ఆ ఊడలే అక్కడక్కడ వేసుకొని కొన్ని ఎకరాలు పెట్టిగా ఈ చెట్టు వ్యాపించి ఉంది. అది ఒకటే చెట్టు కానీ అక్కడక్కడ ఊడలేసి అనేక చెట్లలాగా కనబడుతూ ఉంటుంది. అది దాని కాండమంతా ఒకదానికే అద్దుకొని ఉంటాయి. మళ్ళీ ఏర్లేమో భూమిలోనికి వెళ్ళి ఆయా చోట సారం లాగుతూ ఉంటాయి. అట్లే ఈ జీవవృక్షం కూడా ఇరువైపులా ఉంది. అది 12 నెలలు 12 రకాల కాత కాస్తాయండి. 12 నెలలు 12 రకాలు. ఇక్కడ మామిడి చెట్టు ఒకటి ఉంటే బంగంపల్లి ఉంటే బంగంపల్లి కాస్తుంది కదా, రసాలు ఉంటే రసాలే కదా. మరి అంతేకాకుండా మలుగొబ్బ చెట్టు ఉంటే మలుగొబ్బ చెట్లే కాయలే కాస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ చెట్టు 12 నెలలు 12 రకాల కాపు కాస్తుందని ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం 22లో 2వ వచనం నుండి చదువుకుందాం. 22:2 ఆ పట్నం రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. వృక్షములు కాదు, జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన ఎద్ది దానిలో ఉండదు. దాని దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండను. ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసలు యందు ఎండును. దేవుడికి స్తోత్రం. చూడండి, 12 నెలలు 12 రకాల కాపుగాసి చెట్టు పరలోకంలో జీవవృక్షం మనకు కనబడతా ఉంది. ఆ జీవవృక్షమే యేసుక్రీస్తు. ఆ జీవవృక్షమే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనబడతాడు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదా పేరెసును కనెను. ఇలాగ కనెను అని 41 మనకు కనబడతా ఉంది. ఒకసారి మరియ యందు యేసు పుట్టెను అని ఉంటుంది. అంటే ఈ జీవవృక్షం ఆ 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత చక్కగా పరిశుద్ధమైన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధంగా జన్మిస్తే చాలామంది ఆ కాలంలో కూడా ప్రభుని ఎంతో నిందించినట్టు ఈ కాలంలో కూడా ప్రభుకు నిందలు తప్పడం లేదు. ఎవడు ఆ క్రీస్తు, ఎక్కడ పుట్టాడు, నీ అవ్వ చుట్టమా అయ్య చుట్టమా అని ఫేస్బుక్లో పెట్టారు భయంకరంగా. తెలివి తక్కువని. మన భారతదేశంలో ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, హరాయి మతం మనకెందుకు అని రకరకాలుగా రాసి పెట్టారండి. దేవుడు అనేవాడు ఒకే ఒక దేవుడు ఉంటాడు, కానీ దేవుళ్ళు దేవతలు అని చెప్పి ఉండరు కదా. భూమి ఆకాశంకు సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో ఒక్కడే ఉండి ఆ ఒక్కడే నరుడే ఈ లోకంలో అవతరించడం ద్వారా ఆయన మనకు రక్షణ కలుగజేశాడు. సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు.
పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన మనకెంతో మాదిరి చూపాడు. ఒకచోట ఏంటంటే, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడితివి అని చెప్పి మొరపెట్టినందుకు వాళ్ళు ఏమని చెప్తున్నా అంటే, ఆయన దేవుడైతే దేవునికి ఎందుకు మొరపెట్టాలి, మరి నా దేవాన్ని ఎందుకు పిలవాలి అని చెప్పి ఇలా వాళ్ళకి తెలియదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మూడు కలిసి ఒకటని. కుమారుడు తండ్రికి లోబడినట్లుగా, తండ్రి సాయం వేడుకున్నట్లుగా మనకు ప్రార్థన చేయాలని చెప్పి చూపించాడని వారికి తెలియదు. నరవతారి దగ్గర దారిగా వచ్చినప్పుడు మన పాపాలు ఆయన మీద మోపబడగా ఆయన మనస్థానంలో ఉన్నప్పుడు దేవునికి తప్పకుండా మొరపెట్టవలసిందేనా. అప్పుడు ఆయన దేవుడుగా లేడు, శిలువ మీద వేలాడుతూ ఎప్పుడైతే మన పాప రుణాలన్నీ చెల్లిస్తున్నాడో ఆ సమయంలో దేవుడిగా ఉన్న అధికారాన్ని వాడుకోవడానికి వీలు లేదు. అందుకే ఆయన ఏమని మొరపెడుతున్నాడు, నా దేవా నా దేవా. అంతకుముందు ఎలా పిలిచేవాడు, నా తండ్రి అని పిలిచేవాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అయితే ఎప్పుడైతే భూమి ఆకాశంగా మధ్యలో వేలాడుతూ ఉన్నాడో మన పాపాలన్నీ మోసుకొని పాపి యొక్క స్థానంలో ఆయన ఉండగా, మన పాపాలు ఆయన మీద మోపబడగా తండ్రి అని పిలిచడానికి అధికారం కోల్పోయాడు దేవుడు. కోల్పోయి నా దేవా నా దేవా అని పిలిస్తే దానికి అపార్థంగా ఆయన దేవుడే ఉంటే ఇంకొక దేవుడిని ఎందుకు పిలుస్తున్నారు? ఈ ప్రకారం ఫేస్బుక్లో అన్నీ రకరకాలుగా తెలియని వాళ్ళు రాసి పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ దేవుడు వెక్కిరించబడడు. మరి అంత్యకాలంలో ప్రతి వారికి తీర్పు తీర్చుటకై వేల దూతలతో ఆయన తిరిగి రానై ఉన్నాడు. హల్లెలూయా. మరోసారి కీర్తన భాగంలోనికి వద్దాం. దేవాన దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుదును, నీ బలంను నీ ప్రభావం చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము ఎలా అయింది, నీ కొరకు తృష్ణ కొనుస్తున్నది. చూడండి, నీళ్లు లేక ఎండిపోయిన భూమి బద్దలైపోతుంది, పొలాలు వండాయి, గడ్డి మొలగదు, చెట్లని చచ్చిపోతాయి. గత సంవత్సరం సరిగా వర్షం పడనందుకు మాకున్న 10 గులాబీ చెట్లు చనిపోయినాయండి. మంచి మంచి రకాల గులాబీలు అన్నీ ఎండిపోయినాయి, అన్నీ చనిపోయినాయి. మళ్ళా క్రొత్తగా కొన్ని నాటడం జరుగుతూ ఉంది. ఇలా ఎన్ని చెట్లు మన భారతదేశంలో ఎండిపోయినాయో నీళ్ళు వర్షం సరిగా కురవనందుకు. అందరు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మొరపెట్టారు, ప్రభా నీళ్ళు లేక ఎండి ఉన్న దేశం అందు మేమున్నాం, రైతు వర్షాన్ని పంపించు. అప్పుడు ఒక కీర్తనలో రాసినట్టు ఆయన్నే మేఘాలను ఆకాశంలో మేఘాలతో కప్పు దేవుడు అని చెప్పి రాయబడినట్లు తాను మేఘాలతో మరొకసారి మన ఆకాశంలో కప్పివేశాడు. నెలపొడుగా సూర్యుని చూడకుండానే మనం రోజు వర్షాన్ని చూస్తూ ఉన్నాం. రోజు వర్షం కురుస్తూ ఉంది. ఆయా చోట్ల ప్రాజెక్టులన్నీ కూడా నిండిపోయి కడెం బారుతూ ఉంది. శ్రీరామ ప్రాజెక్టు కూడా బారుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. మరి మన చెరువులు బావులు కాలువలన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. ఈ వర్షం సరిపోదు, ఇంకా కూడా మరి కుంభవర్షం కురవాలి, ఇంకా చెరువు బావులన్నీ నిండాలి. మాకు ఎండిపోయిన బోర్లు 3, ఎండిపోయిన బావులు 3, ఇవన్నీ కూడా మళ్ళీ నీళ్ళు వచ్చాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి బోర్లో కూడా ఈ ప్రాంతంలో నీళ్లు వచ్చాయి. దేవుడు కనికరం గలవాడు కనుక ఎండి ఉన్న దేశమందు, నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము ఎవరి కోసమట, నీ కొరకు తృష్ణ కొనుచున్నది. ఎలానట, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని కొరకు మనం తృష్ణ కొనాలి, దేవుని కొరకు మనము తపన పడాలి. దేవుని కొరకు చూడండి, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతుంది, పరిగెత్తు. దానికి ఎండమావులన్నీ కూడా నీటి వాగులాగా కనబడతాయి. ఎండమావులు ఎడారిలో ఇట్లా కనబడ్డప్పుడు అక్కడ నీళ్ళు ఉండదు, మనం పరిగెత్తి తీరు చూస్తే అక్కడ నీళ్ళు ఉండయి, మోసపెత్తా ఉంటుంది. దుప్పి పరుగు తీస్తూ ఉంటుంది, నీళ్ళ కోసం బాగా పరుగు తీస్తూ ఉంటుంది. తీరు అక్కడికి పోయేసరికి అక్కడ నీళ్ళే ఉండయి, మళ్ళీ నీళ్ళు దూరంగా కనబడతా ఉంటాయి. అది నీళ్ళ భ్రమ మాత్రమే. పరిగెత్తు తీరు అక్కడికి పోయేసరికి మళ్ళీ నీళ్ళే ఉండయి. మనమట ఎండిపోయిన దేశమందు మన ప్రాణం కూడా దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుడు అలా ఎండబావుల్లాగా లేడు, నిజంగా వెతుకువారికి అయినా దొరికే దేవుడిగా ఉన్నాడని 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథము చూడండి 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29:13 చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో, ఎలా వెతకాలట, రూపాయి బిల్లలు చారణ కాదు, 10 కొత్తలు కాదు, ఆటన బిల్ల కూడా కాదు. ఎలా వెతకాలి, పూర్తిగా రూపాయిలో వెతికిన రూపాయి మొత్తం కావాలి ప్రభు, 100%. మీరు నన్ను వెతికిన ఎడలా, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందరు.
నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితును ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. యూదులు ఎప్పుడైతే పాపం చేశారో దేవుని దృష్టికి అప్పుడు యూదులందరినీ కూడా అనేక దేశాలకు ప్రభు చెదరగొట్టేశాడు. వాళ్ళ దేశం పాడుబడ్డ దేశంగా విడవబడ్డది. బబులోను ప్రజలు వచ్చి వాళ్ళని దోసుకొని వెళ్ళిపోయారు. యవనస్తులు మంచి మంచి రాజవంశీయులు కూడా పట్టబడి బబులోను దేశానికి తీసుకొని కొనిపోబడ్డారు. అందులో షడ్రకు, అందులో మేషకు, అబేద్నెగోలు, దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పరాయి దేశంలో బానిసలుగా కొనిపోబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు కొనిపోబడ్డారో ఆ పరాయి దేశంలో కూడా ప్రార్థన మానుకోలే. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ముమ్మారు మోకరించేవాడు దానియేలు. ప్రార్థన చేసేవాడు, దేవునికి మొరపెట్టేవాడు. పరాయి దేశంలో ఉన్నాం దేవా, సహవాసం లేదు దేవా, పాస్టర్లు అంతకన్నా లేరు, మందిరాలు లేవు దేవా, ఇక్కడ వాక్యం చెప్పడం లేరు, నీ గ్రంథాలు కూడా లేవు దేవా. ఇర్మియా దగ్గర ఒకే ఒక గ్రంథం, అది మన దానియేలు దగ్గర ఒకే గ్రంథం ఉండే. ఇర్మియా గ్రంథం ఆయన దగ్గర గ్రంథం చుట్టం ఉండే. ఇంకా అది నయం, అది ఎంబడే మోసుకొని వెళ్ళిపోయారు బానిసలుగా ఉన్నప్పుడు. ఆ గ్రంథం కూడా ఉండేది కాదు. కొత్త నిబంధన వాళ్ళ దగ్గర అంతకన్నా లేదు. ఎందుకనగా కొత్త నిబంధన ఎప్పుడు రాయబడ్డది? యేసు ప్రభు వచ్చిన తర్వాత. కనుక యేసు ప్రభు అంతకుముందు రాలేడు. అప్పుడు వాళ్ళకి ఇర్మియా గ్రంథం మాత్రమే ఉంది. దానియేలు గ్రంథం కూడా రాయబడలేదు. రాసినోడే దానియేలే. కనుక దానియేలు అక్కడికి కొనిపోబడ్డాడు. అయితే తాను ఆ గ్రంథంలో అక్కడ ఉన్నప్పుడు రాశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇర్మియా గ్రంథం ద్వారా ఏం కనుగొన్నారు? 70 ఏళ్ల తర్వాత మళ్ళీ బానిసలుగా చెదిరి ఉన్న యూదులను దేవుడు తిరిగి రప్పిస్తాడని కనుగొన్నారు. అంటే 15 ఏళ్ల వయసులో పట్టబడ్డ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, అందులో 70 కలపండి ఎన్నాయి? 85 ఏళ్ల వయసులో వాళ్ళకి మాట దొరికింది. ఏమని? 70 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వారి దేశానికి వెళ్తారని. అప్పుడు వాళ్ళు ప్రార్థన మొదలుపెట్టారు, ప్రభువా నువ్వు తిరిగి మా దేశానికి పంపించబోతున్నావని. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, 21 రోజు ఉపవాస ప్రార్థన చేశారు. 85 ఏళ్ళ వయసులో ఉపవాసం చేయొచ్చా? షుగర్ రాదా? కిడ్నీలో రాళ్ళు కావా? అపెండిక్స్ నొప్పి కలగదా? మోకాళ్ళు గుంజయ్యా? చెప్పండి. 85 ఏళ్ళ వయసులో తాను 21 రోజులు ఏం తినకుండా పడి ఉన్నాడంటే చావుకైనా కోరుకున్నాడు. కానీ మాత్రము దేవుణ్ణి వెతకాడు. ఎలా వెతకాలి? పూర్ణ మనసు దాన్ని అంటారు. దేవునికి స్తోత్రం. ఒక పూట కమ్మగా తిని వెతుకుడు కాదు ఆయన వెతికింది. దినమంతా ఉపవాసం ఉంటా, 4 తర్వాత కమ్మగా చికెన్ ఫ్రై తింటా, మటన్ తింటా, చపాతీలు తింటా, ఇంత పెరుగన్నం కూడా తింటా, ఇంత ఫలారం కూడా అవసరం, డెజర్ట్ అవసరం అని అలా తినకుండా వెతికింది కాదు. మరి ఆయనకి ఏం తక్కువ లేదు. రాజవంశీయుడు, దేశంలో 3వ ఆయన్ని, మంత్రుల పైకి 127 దేశాల పైకి అధికారి 3వ ఆయన్ని. మరి అలాంటప్పుడు తను మంచి కమ్మగా తినచ్చు కదా. 21 దినము స్నానాదులు కూడా చేయలేడట. అన్నాలకు కూడా దూరమైంది. స్నానాదులు అంటే ఏంటి? తల పోసుకో, స్నానం చేసి తలంటుకొని మంచి దుస్తులు కట్టుకునే ఆ పరిస్థితులు కూడా లేడు. 21 రోజు ఆ గదిలో తలుపేసుకొని పడి ఉన్నాడు, గోనె పట్టేసుకొని. దివరాత్రులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అప్పుడు దానియేలు గ్రంథం అంతా ఆయనకు బయలుపరచబడ్డది. ఈ లోకంలో కాకుండా మనం జీవించే కాలమే కాకుండా రాబోయే దినాల్లో ఏమేమి జరగబోతుంది, ఎలాంటి రాజులు వస్తారు, బంగారు తల ఎవరు, వెండి ఛాతి ఎవరు, ఇత్తడి పొట్ట ఎవరు, ఇనుప పాదములు ఎవరు, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు తర్వాత వచ్చే రాజ్యాలు కూడా మన కాలం వరకు కూడా బయలుపరిచాడు. అంతేకాకుండా 1000 ఏళ్ల పరిపాలన ఏం జరగబోతుంది, అటు తర్వాత 2వ రాకడ ఎలా జరుగుతుంది. అప్పటికి మొదటి రాకడ జరిగిందా? మొదటి రాకడ జరగలేదు. 2వ రాకడ గురించి దేవుడు ఆయనకు బయలుపరిచాడు. చూడండి ఎంత లోతుగా ఆయన చూడగలిగిండు. అవన్నీ కూడా రాసి పెట్టాడు. అప్పుడు దానియేలు గ్రంథం మన చేతికి అందింది. అలాంటి ఉపవాస ప్రార్థన తర్వాత కనుక వేకునే వెతుకు వారికి దేవుడు ఆ ధ్యానంలో కొన్ని సత్యములు బయలుపరుస్తాడు. ప్రభు మెదడు దొరికినట్టుగా సంతోషాన్ని ఇస్తాడని. హల్లెలూయా. చూడండి 4వ వచనం, 63వ కీర్తన. నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామం బట్టి నా చేతులు ఎత్తేదను. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధిలో రాత్రి జాములందు కూడా మంచం మీద పడుకొని కూడా దేవుణ్ణి ధ్యానిస్తా ఉన్నాడు. రాత్రి జాములందు మంచిగా గుర్రు కొట్టకుండా పడుకోలేడండి. బాగా తిని కప్పను మింగిన పాము తినగా పడి ఉండలేడు. ఆయన రాత్రి జాములందు కూడా ఏం చేస్తున్నారు? మంచం మీద పడి ఉండి ఓపిక లేదు, మోకాల మీద ఉందామంటే దినమంతా బహుశా ప్రార్థన చేశాడు, ఏం చేశాడు. మరి రాత్రి జాములందు కనీసం మంచం మీద ఒరిగి కూడా యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అనుకోవాలి. మనం ఏదో ఒక పాట వాడుకోవాలి. మన ఆత్మ వాడుతూ ఉంటుంది కొన్నిసార్లు దేవుని పాట. మనం రాత్రి జాములందు కూడా దేవుని ధ్యానిస్తూ ఉంటాం. అలా ధ్యానించినప్పుడట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది. హల్లెలూయా. ఉత్సహించు పెదవులతో దేవుని గురించిన గానము మనం ఆ నోట వింటాం. ఎందుకంటే ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషం నింపబడ్డది. రాత్రి జాములందు ధ్యానించినప్పుడు దేవుడు ఏ మాట సెలవిచ్చాడు, మరి ఏ కళ చూపించాడు, ఏ వాగ్దానం ఇచ్చాడో మనకు తెలియదు. మీరు కూడా రాత్రి ప్రార్థన చేసుకుంటే ఏకాంత ప్రార్థనలో దేవుడు మరి ఏ మాట సెలవిస్తాడు, ఏ వాగ్దానం చూపిస్తాడు, బైబిల్ తెరవగానే దేని ద్వారా మాట్లాడుతాడో మీతో మనకు తెలియదు. హల్లెలూయా. కొన్నిసార్లు అలా జరుగుతాయండి. మనం ఏదో ఒకటి మనసులో అనుకుంటూ ఉంటాం, పాట పుస్తకం తెరిచేసరికి అదే పాట వెళ్తుంది. మన ఆత్మ ఎంత సంతోషపడుతుంది. అబ్బా, నేను ఇదే మనసులో అనుకున్నా, ఇదే పాట వెళ్ళిందా, దేవుడు నాతో 2 మార్లు మాట్లాడినట్టు. ఒకసారి దేవుడు పలికెను, 2 మార్లు అది నాకు వినబడేను అన్నట్టు జరుగుతుంది. హల్లెలూయా. 2 సార్లు అదే అనుభూతి వస్తుంది మనకు. ఏంది ఈ పాట, నేను అనుకున్న మనసులో పాస్టర్ గారు అదే పాట ఎత్తింది ఏంటిది అని అనుకుంటాం. దేవునికి స్తోత్రం. అది ఒకే ప్రేరేపణ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా సంతోషం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మేము చిన్నగా పిల్లకాయలుగా ముగ్గురం ఉన్నామో, ఇంకా 10th చదువుతలేము, చిన్న చిన్న తరగతుల్లోనే ఉన్నాం. మా నాన్నగారు తలకాయ తీసుకొచ్చేవాడు ఆదివారం. ఆయనకు తలకాయ ఎంత ఇష్టమో, మేక తలకాయ. నాకు అస్సలు ఇష్టమయ్యేది కాదు ఆ తలకాయ అంటే. నోట్లో అన్నం బుక్క కూడా పెట్టబోయేది కాదు. పచ్చడి కారం అన్నీ వేసుకొని తినేవాడిని, కానీ తలకాయ మాత్రం ముట్టేవాడిని కాదు నేను. నాన్నగారు ఏం చేశారంటే, పెద్దోనికి మెదడు ఇష్టం, నరసా మెదడు ఫ్రై చేస్తున్నా, ఇది పెద్దోనికి పెట్టి ఇంకోళ్ళకి వేయకు. నా మీద మా డాడీకి ఎంత ప్రేమనో నేను తిన ఆయనకు గుర్తు. ప్రత్యేకంగా మెదడు నా కోసం ఫ్రై పెట్టి పక్కకు పెట్టేవాడు. ఒక చేతిలో 2 చేతుల బీడి ఉండేది, బీడీ కాల్చుకుంటే ఇది ఫ్రై చేసేవాడు. నాకు అస్సలు తినబుద్ధేది కాదు. అయితే నా కోసం ఎంతో ప్రేమతో తాను చేసేవాడు. మెదడు మాత్రం తింటుండే ఇష్టంగా, తలకాయ కూర ముట్టకపోతుంది. అయితే దేవుడు మా డాడీకి, మా ఇంటికి అందరికీ, మా నడిపోడికి తలకాయ ఇష్టం, వాళ్ళకి తినేవారు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. అంటే దావీదు కూడా ఏమి ఇష్టం, మీరు చెప్పండి? క్రొవ్వు మెదడు. మళ్ళీ చెప్పండి, క్రొవ్వు. దేవుడు కూడా ఏది కోరుతున్నాడు చెప్పండి? బలి అర్పించబడ్డప్పుడు క్రొవ్వు నాకు అర్పించవలెను అంటున్నాడు. క్రొవ్వు, గుండె మీద ఉన్న క్రొవ్వు, కిడ్నీల మీద ఉన్న క్రొవ్వు, అంతర్యంలో క్రొవ్వు, క్రొవ్వు అంతా కూడా దేవునికి దహించాలట. క్రొవ్వు కోరుతాడు దేవుడు. హల్లెలూయా. ఈ దావి భక్తుడు కూడా క్రొవ్వు కోరుతాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా దేవుని వాక్యం మనం ధ్యానిస్తే అలాంటి సంతోషం నింపబడదు. ఒకసారి 10 అధ్యాయాలు చదివేయండి, పర్వాలేదు, పరిస్థితిగా ఉన్నాడు. 3 అధ్యాయాలు చదివేయండి, నీకు అస్సలు టైం దొరకదు. ఒక అధ్యాయం మొత్తం చదివేసి పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోకన ముందు గబగబ ఒక అధ్యాయం చదివి, టిఫిన్ తినుకుంటే కూడా బైబిల్ తెరిచి చదువుకుని ఒక అధ్యాయం చదివేసుకో. కాలేజ్కి వెళ్ళకన ముందు, డ్యూటీకి వెళ్ళకన ముందు ఒక అధ్యాయం గబగబ చదివి. లేకుంటే సైతాన్ని సమయమంతా వాడుకొని నీకు ఎన్నో పనులు పెట్టి, హోంవర్క్లు పెట్టి, ఈ మీటింగ్ ఆ మీటింగ్ అన్నీ పెట్టి అస్సలు బైబిల్ చదవని కూడా చేస్తుంది దయ్యం. మనకు తెలిసే దాని పన్యాకం. కనుక ఉదయకాలం గడ్డి మీద మంచు కూరుస్తుంది చూడండి, చీకట్లో తెల్లవారుజామున అన్నీ ముత్యాల్లాగా గడ్డి మీద పడి ఉంటాయి. అలాగని నీవు కూడా తెల్లవారుజామున బైబిల్ వెతకాలి, దేవుని వెతకాలి, ప్రార్థన చేసుకోవాలి. మిగతా సమయం లేకుండా మనది కాదు. మనం ఏం చేశా అంటే,
నేను మోకరించి ప్రార్థన చేశాను. 2 గంటగా నాకు ఇంకా నిద్ర రావడం లేదు. చాలా చింతలు నన్ను బట్టి పీడిస్తూ ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యలు నేను మోకాళ్ళ మీద ఉండి తెల్లవారుజామున ఒక 3 గంటల సేపు 2 గంటలకు లేచిన నేను ప్రార్థన చేసుకుంటా ఉన్న 5 గంటల వరకు కూడాను ప్రార్థన చేసుకుంటూ ఉండి 5 గంటలకు బాగా నిద్ర పట్టిందండి. సొల్లు గారెంతగా నిద్ర పట్టింది 5 నుండి 6 మధ్య. అప్పుడు నిద్రలో నేనేం చూస్తున్నాడు, థామస్ గారు మా ఊరికి వచ్చాడు మెట్పల్లికి. అందరు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. మేము కూడా దంపతులంగా వెళ్ళి మేము ప్రార్థన చేయించుకునేటప్పుడు మా కోసం ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనం ఏంటిదో నేను జ్ఞాపకం లేదు నాకు, కానీ మా కోసం ఆయన ప్రవచనం పలుకుతూ ఉన్నాడు. అంతలో నాకు మేలుకు అయిపోయింది. గత వారము 2 వారాల క్రితం నేను చూసిన కళ ఇది. అయితే మనం ఎప్పుడైతే రాత్రి సమయంలో ధ్యానిస్తామో దేవుడు తప్పకుండా మనకు ఏదన్నా ఒక మాట, ఏదన్నా ఒక దర్శనం, ఏదన్నా ఒక కళ మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనకు అనుభూతి అవుతుంది, దేవుడు మనకు చూపిస్తాడండి. మనం చూస్తే నర్సింగపూర్లో బైబిల్ పంచకన్నా ముందు ఇక్కడ ప్రార్థన చేశాను. తర్వాత కడం వెళ్తే అక్కడ కూడా ప్రార్థన చేశాం. 1 గంటకు ముగించుకొని మేము రాగా వాళ్ళకు కూడా చెప్పేసినాం, మీరు ప్రార్థన చేయండి, మేము తెల్లారి ఈ ప్రకారం అంతా సేవకుల మీటింగ్ ఉంది, బైబిల్ పంచబోతున్నా, మరి ఇట్టి ఆటంకం లేకుండా ప్రార్థనలు పెట్టండి. వాళ్ళు కూడా అక్కడ ప్రార్థనలు పెట్టారు. అది చూస్తే తెల్లవారు పంచుతుండగా ఎంత ప్రజలు ఆసక్తితో పిలిపించుకొని ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకుంటా, అయ్యా మా కొడుకు కూడా బైబిల్ ఇయ్యి, ఒక ఆవిడకిస్తే నా ఇంకో కొడుకు కూడా ఇయ్యి అని అడుగుతున్నాను. రోడ్డు మీదనే అక్కడక్కడ నిలబడి సువార్త చెప్పుకుంటా, వాక్యం చెప్పుకుంటా, పాటలు పాడుకుంటా వెళ్ళిపోతే మా ఇంబడి దగ్గర 50 మంది వెంబడిస్తూ ఉన్నారు. ఆ సంఘపూర్లు సేవకులు మేమందరం కలిసి నిలబడి ఒక చోట వాక్యం చెప్తా ఉంటే అందరు నిలబడి మంచిగా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 170 పత్రికలు ప్లస్ 100 బైబిల్ పంచగలిగామంటే ఆ దేవుని కృప. ఇవి పంచి రోజులు కావు, ఇప్పుడు మీకు తెలుసు తెలియదు, పంచి రోజులు అసలే కావి. హల్లెలూయా. చూడండి, ఐలపూర్లో కూడా గుడి తగలబెట్టేశారు కదా గత 2 వారాల క్రితం. అంటే ఒత్తిడి వస్తూ ఉంది 4 వైపుల నుండి. చాలామంది హతమైపోతూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో. క్రీస్తును నమ్మినందుకు బట్టలు ఊడగొట్టి బహిరంగంగా ప్రజల మధ్యలో వారిని కొడుతూ ఉన్నారండి, చంపేస్తూ ఉన్నారు. అంతే బట్టలెత్తేసి ఒక 50 మంది ఊరోళ్ళందరూ కలిసి చంపిననుకో ఒక్కోళ్ళ మీద కేసు పెట్టరాదు, పెట్టేస్తాడు. ఎవరిని జైలు వేస్తావు, ఎవరికి ఉరి శిక్ష విధిస్తావు, అందరు కలిసి చంపేసి అట్లా వెళ్ళిపోతుందని ప్రజలను చంపేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా ఈ రోజులు మనకు మారి ఉంటే మనం అధికంగా ప్రార్థన చేయకపోతే గాలి చెదరగొట్టు కొట్టు వలె మనం కొట్టుకొని పోతామండి. ప్రార్థన చేయాలని తప్పకుండా ప్రార్థనలో బలపడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. నువ్వు ఇంకా పొట్టుగా ఉంటే క్రైస్తవ జీవితంలో పనికిరావు. ఇంకెప్పుడే మానేసి లోకంలో కలిసిపోయింది మీరు అట్లుంటే కదండి. అటు లోకం అనుభవిస్తలేదు సంపూర్ణంగా, ఇటు దేవుని అనుభవిస్తలేదు సంపూర్ణంగా. ఎటో కొద్దిగా సంపూర్ణంగా ఉండాలి నువ్వు. అందుకే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలంటున్నాడు. పూర్ణ హృదయంతో. అప్పుడు క్రోపు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులు నా నోరు నిన్ను గురించి గానము చేయించున్నది. ఉత్సహించు పెదవులతో పాటలు పాడేటప్పుడు కూడా చప్పటి పెదవులతో వాడద్దండి ఎప్పుడు కూడా. ఎందుకు కదిలితే కొన్ని బంధకాలు తెగిపోతాయి. ఆ బంధకాలు తెగినాయంటే నీ నోట ఉత్సాహం వస్తుంది. ఉత్సాహం వచ్చిందంటే దేవుని ఆత్మతో నువ్వు ఆరాధించగలుగుతావు, వట్టి పెదవులతో కాకుండా. ఎట్లా ఆరాధిస్తావు? ఆత్మతో. దేవునికి స్తోత్రం. నీకెవరు చుట్టుపక్కల లెక్క చేయవు, నీ మనసు ఉల్లాసంతో పాడుతూ ఉంటుంది. ఉత్సహించు పెదవులతో దేవుణ్ణి గానం చేస్తూ ఉంటాను. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పాడంగా అకస్మాత్తుగా దేవుని ఆత్మ టచ్ కాగానే కొంతమందికి ఫీల్ అయ్యి ఎంత చక్కగా ఉల్లాసంగా పాడుతూ ఉన్నారు. వాళ్ళు మైమర్చిపోయింది. ఎన్నిసార్లు ఆరాధన పాడారు వాళ్ళకి గుర్తులేదు. డప్పు మోగుతూ ఉంది, పాట పాడుతూ ఉన్నారు. ఎంతసేపు అన్నా పాడబుద్ధి అవుతుంది మనకు, ఎందుకంటే ప్రభు తాకడం అలా ఉంది. ఒక్కొక్కరిని ఆత్మ తాగుతూ ఉండగా మనం పాడుతూ వెళ్తున్నాం, మనల్ని మనం మర్చిపోయాం. దేవుడికి స్తోత్రం. నీవు కూడా పాట పాడేటప్పుడు నిన్నేవు మర్చిపోవాలి. మర్చిపోయి మైమర్చి దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి ఆరాధించు వారిని దేవుడు కోరుతున్నాడని యోహాను సువార్త 4:24లో రాయబడింది. చదవండి. ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలము వచ్చే ఉన్నది. అలాంటి వారిని ఆరాధించు వారిని దేవుడు కోరుచున్నాడు. చూడండి 4:23. అయితే యథార్థంగా ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టివారి కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. ఈమెమనుకున్నది, ఆ గుట్ట మీదకి వెళ్ళమంటావా, ఈ గుట్ట మీదకి వెళ్ళమంటావా? మా పితరులు, మా తండ్రి, మా యాకోబు గారు ఈ గుట్ట మీదనే ఆరాధన చేశారు. ఈ మధ్యన వీళ్ళు తాగిండ్రు. నేను యాకోబు బావి అని పిలుస్తూ ఉంటారు. అయితే నువ్వు ఎక్కడ ఏ గుట్ట మీద ఆరాధన చేయమంటావు మళ్ళను అని అడుగుతుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఆ గుట్ట కాదు, ఈ గుట్ట కాదు. ఒక కాలం వస్తుంది మనుషులు ఆత్మతో ఆరాధన చేస్తారు. ఎక్కడ ఆరాధన చేస్తారో ఇద్దరు ముగ్గురు కలిసి ఆత్మతో, అక్కడ దేవుడు వారి మధ్యలోనే ఉంటారు. వాళ్ళు ఈ మందిరంగా మారుతారు. వాళ్ళ మీదకి శకన దిగి వస్తుంది. అగ్ని జ్వాలల వలె దేవునికి స్తోత్రం. విభజించిన నాలుకల వాళ్ళ మీద రాలగా వాళ్ళందరి భాషలతో మాట్లాడి దేవుని ఆత్మతో ఆరాధించు కాలం వస్తుందని చెప్పారు. నిజమే, వచ్చేసిందా మన మధ్యలో? చాలా చోట్ల దేవుడు ఆత్మ కుమ్మరిస్తున్నారు. ఆత్మతో నిండుకొని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతంలో ప్రీతా జెట్స్ను పిలిపించుకున్నారు. ఎక్కడ? ఇబ్రహీంపట్నం. అప్పుడు సిఎస్ఎల్ చెప్పలేం జనం, ఆ ఊరంతా కదిలింది. చుట్టుపక్కల సిఎస్సి సంఘాలన్నీ కదిలినాయి. వాళ్ళందరూ ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేశారు. అటు జనం ఎప్పుడు రాలేదని చెప్పి గిద్యోనయ్య గారు చెప్తా ఉన్నారు. ప్రీతా జెట్సన్ అమ్మగారు వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది కదిలారు. చూడండి, ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలము వచ్చే ఉన్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయి. మరోసారి 63 కీర్తన 6వ వచనం చదవండి. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించేదను, నీ నామం బట్టి నా చేతులు ఎత్తేదను. చూడండి, జీవితకాలం అంతా దేవుని ఇలాగ స్తుతించేదని అని తీర్మానం చేసుకుంటున్నాను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. దేవుడికి స్తోత్రం. దేవుని నామం బట్టి చేతులు ఎత్తుతాడు. చేతులెత్తి ప్రార్థన చేయడంలో గొప్ప విజయం ఉంటుందని మోషే చరిత్ర మనం చదివితే గుర్తవుతాయండి. మోషే గారు ఎప్పుడైతే రెఫీదీంలో ప్రజలందరూ యుద్ధాలు చేస్తూ ఉంటే ఆయన కొండ మీదకి ఎక్కి తన చేతులు పైకి ఎత్తినంతసేపు ప్రజలకు ఏం కలిగింది? ఇజ్రాయెల్కు జయం కలిగింది. బరువెక్కగా చేతులు దింపినప్పుడు ప్రజలందరూ ఓడిపోయారు. ఇజ్రాయేలు అమాలేకుల మీద ఓడిపోయారు. అప్పుడు ఈ రహస్యాన్ని గుర్తెరిగిన ఇద్దరు యూత్స్ వచ్చి, హారూన్, హూర్ వాళ్ళ పేర్లు, యవనస్సులు వచ్చి అయ్యగారిని బండ మీద కూర్చోబెట్టి చెరకు దిక్కు అయ్యగారి చేతులు ఎత్తి పట్టారు. వాళ్ళు ముసలి 88 ఏళ్ళ వయసులో చూడండి, చేతులు అంతసేపు ఎత్తుట బరివెక్కిపోతాయి చేతులు. దినమంతా యుద్ధం జరిగింది. 12 గంటలు. సూర్యుడా నిలిచిపో అన్నాడు యెహోషువ. సూర్యుడు అస్తమించలే. చంద్రుడా నిలిచిపో అన్నాడు. చంద్రుడు అస్తమించలే. మరి చంద్రుడు సూర్యుడు అలాగే నిలిచి ఉండగా దినమంతా కూడా యుద్ధం చేసి అమాలేకులను తుత్తి నెలగా చేశారండి. అమాలేకుల మీద గెలిచారు వీళ్ళు. మనం కూడా ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవోద్దమ్మం, అమాలేక ప్రజల్లాగా మనల్ని శత్రువులు జయిస్తూ ఉన్నప్పుడు, శరీరాశలో నేత్రాశలో పడగొడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? ఒకటే మార్గం, నీ చేతులు పైకెత్తి, నేను ఓడిపోయాను ప్రభా, చేతుల మీద గెలవలేకపోతున్నా, నేత్రాశలో గెలవలేకపోతున్నా, అయ్యా నువ్వు నా లోనికి రా, నాకు గెలుపు దయచేయి, నేను ఓడిపోతున్నాను ప్రభా ఆయన ఒక 15 నిమిషాలు తెల్లవారుజామున నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఆ దినమంతా నీకు జయమిస్తాడు దేవుడు. చేతులెత్తుట ఒక నైవేద్యం అట దేవునికి. 141 కీర్తన 5వ వచనం చదవండి. ఓకే, 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒక నైవేద్యం దేవునికి అర్పించినప్పుడు ఎంత శ్రమ ఉంటుందో, చేతులు ఎత్తితే చాలు అంత త్వరగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. చూడండి, పురుషులు ప్రతి చోట కూడా తమ చేతులెత్తి ప్రార్థన చేయవలెనని 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నా. పురుషులకే రాయబడింది ఇది కదండి, స్త్రీలకు కాదు. పురుషులందరూ ఏం చేయాలట? ప్రతి స్థలమందు, ఇంటి వద్ద ఉన్నా, మందిరంలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఎక్కడున్నా ప్రతి స్థలమందును
కోపాలు మానేయాల. ముందు పురుషులకు బాగా కోపం వస్తుంది కదండి, కోపాలు మానేయాల. సంశయాలు కూడా బాగా వస్తాయి, అనుమాన పడతారు. వాళ్ళని గుర్తుందా, ఏమైనా జరుగుతుందా, నేను చేతులు ఎత్తే నా బరువు అవుతుందా, సంశయాలన్నీ మానేసేయాలి. కోపం మానుకోవాలా, సంశయం మానుకోవాలా. ఇంకేం చేయాలో చెప్పండి? పవిత్రమైన చేతులు ఎత్తాలి, అపవిత్రమైన చేతులు ఎత్తద్దు. పవిత్రమైన చేతులు, ఈ చేతులు ఎప్పుడు దొంగలించద్దు. దశభాగ్యులు ఇచ్చిన చేతులై ఉండాలి, కానుకలు మొక్కుబడులు చెల్లించుకున్న చేతులై ఉండాలి. దొంగతనం చేసిన చేతులు ఉండకూడదు. వ్యభిచారము రకరకాల పాపాల్లో పడిపోయిన చేతులు ఉండకూడదు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెను. దేవుడికి స్తోత్రం. అప్పుడు దేవుడు గొప్ప ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీ నామం బట్టి నేను చేతులను ఎత్తేద్దాను. 7వ వచనం చదువుకుందాం. 63వ కీర్తన. నీవు నాకు సహాయుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుడికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, దావీదు భక్తుని ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడిస్తుంది. చిన్నప్పుడు పిల్లలు తల్లులు అంటి వెంబడిస్తారు. మా పొట్టిది ఉంది, తల్లి కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆమె సింక్ దగ్గర బాసన కడితే సింక్ దగ్గరికి వెళ్తుంది. వేరే రూమ్లో ఏదైనా తెచ్చుతుంది పోతే ఆమె గౌన్ పట్టుకొని ఆ రూమ్లో కూడా పోతుంది. గౌన్ పట్టుకొని తిరుగుతుంది. నేనేమో స్వార్థ సేవకి వెళ్ళిపోతా, ఆమెను వాళ్ళ తల్లిని విడిచిపెట్టదు. తల్లెంబడ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ కొన్నిసార్లు వాకిలు తిరిగే సమయంలో ఇక తల్లిని కూడా లెక్క అయ్యేది. వాకిలంతా తిరుగుతూ ఉంటుంది, చిన్న బకెట్ పట్టుకొని నీళ్లు మోస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఎట్లా తల్లిని వెంబడిస్తూ ఉంటారు, తండ్రిని పిల్లలు వెంబడిస్తూ ఉంటారు, చేయి పట్టుకొని నడుస్తారు ఎట్లా మార్కెట్ పోతే. అలాగే మన ప్రాణం కూడా ఎవరిని అంటి వెంబడించాలి? దేవుని అంటి వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఏం తెలుస్తుందేమో, నేను ఫేస్బుక్ చూసేటప్పుడు ఐప్యాడ్లో పడుకొని ఇలా చూస్తూ ఉంటా. ఏదన్నా ఆగి దాన్ని చదువుతూ ఉండగా దీని మనసు ఆగదు. నా ఛాతి మీద వచ్చి పడుకొని అది నాకంటే ముందు ఇది ఇప్పుడు మొదలు పెడుతుంది. ఆగోడు చేతి మీద ఒకటి ఎత్తే కాసేపు ఆగుతుంది, మళ్ళీ దింపుతుంది. దాని ప్రాణం నన్ను అంటి వెంబడిస్తూ ఉంటుంది, నా పక్కల దొక్కల మీద వెళ్తూ ఉంటుంది. అట్లే మన ప్రాణం అట దేవుణ్ణి అంటి వెంబడించాలి. చాలామంది చేతులు ఇలా దూరంకి వెళ్ళి కలిపే స్థితిలో ఉంటారండి. ఏళ్ళన్నా సరిగా అంటే ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్ గట్టిగా చేయబట్టుకొని ఇట్లా ఒత్తి కలిపేట వాళ్ళకి ఎట్లా వాళ్ళ మనసు వీళ్ళతో కలిసినట్టు కదండి. సంబరపడి అబ్బా నువ్వు నాకు కలిసావు సంతోషం అని చెప్పి గట్టిగా చేదొత్తి కలుపుకుంటారు. చూడండి, ప్రైజ్ లాడ్ ఇచ్చేటప్పుడే గుర్తయిపోతుంది మనకు వాళ్ళ ప్రాణం ఎంత దూరం ఉందో. హల్లెలూయా. మీరు ఎలా కలుపుకోవాలో చెప్పండి? ఉత్సాహంగా ఉజ్జీవంగా మీ చెయ్యితో కలిపి కాసేపు ఒత్తి కళ్ళు పెట్టి చూసి దేవుని సన్నిధిలో ఉత్సాహంగా చేతులు కలుపుకోవాలి. మన ప్రాణం దేవుని అంటి వెంబడించాలి. కుడి చెయ్యి సహవాసానికి గుర్తని గలతీ పత్రికలో రాసింది. అపోస్తలులు మా కుడి చెయ్యి ఇచ్చిరి, సహవాసం కొరకు గుర్తుగా కుడి చెయ్యి ఇచ్చిరి అని పౌలు రాస్తున్నాడు. అంటే ఆది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో పేతురు, యోహానులు వీళ్ళకంటే ముందుగా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళ పరిచర్య అంతా సేవంతా చూసి వీళ్ళకట సహవాసం అని కుడి చేయి ఇచ్చారట. ఒక చోట పౌలు ఏం రాస్తున్నాడు? ఎవరైతే దేవుని లెక్కల్లో లేరో, అలవాట్లకు బానిసై ఉన్నారో వారితో నీ చేతులు కూడా కలపకూడదు. వాళ్ళతో చేతులు కలపద్దట. మనం వాళ్ళ సహవాసంలో మనతో లేనట్టే కదా, కలపకూడదు అంటున్నాడు. కనుక ప్రాణము ఎప్పుడు కూడా యేసుని అంటి వెంబడించాలి. మన ప్రాణం దేవునికి స్తోత్రం. కూర్చుంటే లేస్తే యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. పడుకుంటే, తింటే, బట్టలు ఎత్తుకుంటే, తోముకుంటే, ఏ పని చేసినా అక్కడ యేసుని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణం నిన్నంటి వెంబడించుతున్నది, వీడిని కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని కుడి చెయ్యి ఏం కావాలి? మనల్ని ఆదుకోవాలి. హల్లెలూయా. దేవుని కుడి చెయ్యి మనల్ని ఆదుకోవాలి. ఎంత గొప్ప మాట దావీదు పలుకుతున్నాడు చూడండి. భార్య తన భర్తను అంటి వెంబడించాలి, పిల్లలు తల్లిదండ్రిని అంటి వెంబడించాలి, శిష్యులు గురువును చెప్పండి అంటి వెంబడించాలి, ప్రజలు పెద్దల్ని అంటి వెంబడించాలి, అలాగనే విశ్వాసులు సేవకుల్ని అంటి వెంబడించాలి. ఆ అంటి వెంబడించేటోళ్ళు ఏళ్ళ మీద ఎంచే మందమే ఉంటారండి. 100 మంది విశ్వాసులు ఉండొచ్చు,
కానీ అయ్యగారికి ఏది అవసరం, ఏం ఎత్తే మంచిది, ఎక్కడేం కావాలి, అలా అంటి వెంబడించేది కొద్దిమందే ఉంటారు. అయ్యగారి బ్యాగ్ మొయ్యాలి, ఆ బాటిల్ ఇవ్వాలి. నా ఎంబడి అప్పుడప్పుడు మనోహర్ ఈ మధ్యలో అక్కడక్కడ పెళ్ళిళ్ళు ఏమైనా జరిగితే వస్తూ ఉంటారు. వివాహానికి ఏదైనా పని ఉంటే మనోహర్ ఎంబడి పెట్టుకుని పోతా అంటే ఫోన్ చేయగానే వచ్చేస్తాడు. అయితే నన్ను మధ్యలోనే బండి ఆపినప్పుడు అలా అడుగుతాడు, అయ్యగారు నీళ్ళు తాగుతారా, నా బ్యాగ్ ఇటు ఇవ్వండి నేను మోస్తా. ఒక చోట అన్నం తింటా ఉన్నాను, నేను ఫోన్ వచ్చిందని బ్యాగ్ అంతా వణికి చూస్తూ ఉన్నా, అన్నం మీదకి లేచి వచ్చి ఈయనేం చేశాడు, తింటోడు లేచి వచ్చి కానీ జిప్పు విప్పి నాకు సెల్ ఫోన్ తీసి ఇస్తా ఉన్నాడు. ఇది మాత్రం సేవ చేసుడు ఆయన బాగా నేర్చుకున్నాను మిస్సి మినిస్ట్రీస్ దగ్గర. అక్కడికి పోయినప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడైతే మీటింగ్లోకి వెళ్ళానో చెప్పులు వెతుకుతున్నాను, దాన్ని తెచ్చి చెప్పులు నా ముందు పెడుతుంది. అయ్యగారు చెప్పులు వేసుకోండి, బుట్లు వేసుకోండి అని చెప్పి. అంటే ప్రాణం అంటి వెంబడిస్తుంది కొంతమంది సేవకులు. దేవునికి స్తోత్రం. విశ్వాసు సేవకుని ప్రాణమును అంటి వెంబడించాలండి. అందరూ అలా ఉంటారండి, కొంతమంది ఉంటారు. వాళ్ళ దేవుడు పరిచర్య కొరకు నియమిస్తాడు. వాళ్ళ ప్రాణము సేవకుని ప్రాణంతో అంటి వెంబడిస్తుంది. కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. త్వరగా మనం ముగించుకుందాం. 9వ వచనం, నా ప్రాణము నశింపజేయవలెనని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి కింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. కొంతమంది శత్రువులు ఉంటారు మన ప్రాణాన్ని ఏం చేస్తారు, వాళ్ళు నశింపజేయాలని వాళ్ళు దాన్ని వెతుకుతూ ఉంటారు. అయినా వాళ్ళు ఎక్కడికి పోతారట, భూమి కింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. దేవునికి స్తోత్రం. నక్కల పాలైపోతారు. శవంను పాది పెట్టే వాళ్ళు కూడా ఉండాలి. ఆ శవం కూలిపోతూ ఉంటుంది, నక్కలు కుక్కలు తింటూ ఉంటాయి, గద్దలు తింటూ ఉంటాయి, వాళ్ళ పీనుగు, వాళ్ళ కలబెర వాళ్ళకు సమాధి కూడా అందదు. భూమి కింది చోట్లకు వాళ్ళు దిగిపోతారు, పాతాళంలోని. అలాంటి వారు మనకెవరైతే శత్రువులుగా ఉంటారో, మన మీద కన్నెర వేసి మంత్రకట్లు పెట్టి మనం చంపాలని చూస్తూ ఉంటారో, అలాంటి మాంత్రికుల చూడండి కలేబరాలకు సమాధి కూడా దాపరం కాదు. ఎంత భయంకరం. ఆఖరి వచనం చదివి ముగించుకుందాం. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయులును, అబద్ధంలాడు నోరు ముయ్యబడును. హల్లెలూయా. అంటే క్రైస్తవులైన మనం అబద్ధాలు ఆడదు, దొంగతనం చేయద్దు, నానాల బట్లు బానిసలుగా ఉండద్దు. క్రైస్తవులైన మనం పరిశుద్ధంగా ఉండాలి. మన పెదవులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన పెదవులతో ఉండకూడదు. ఎప్పుడైతే యెషయా ఇదిగో మీ మీదకి శాపం రాబోతుంది, మీ మీదకి పాపం రాబోతుంది అని, మీ మీదకి శాపం వస్తుందని ప్రకటించేవాడు అకస్మాత్తుగా ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనంలో ఏం చూశాడు, భూమికి ఆకాశం మధ్యలో యెహోవా దేవుని చెంగు మందిరమంతా కూడా నింపబడి దేవతలందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉండగా, యెహోవా దేవుడు పరిశుద్ధుడు 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 అని అన్ని దూతలు పాటలు పాడుచుండగా నేను అప్పుడేమని మొదలుపెట్టా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రుల మధ్య నివసిస్తున్నాను, అయ్యో అయ్యో అని చెప్పి తన్ను తాను అప్పుడు దూషించుకోవడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఏం చేశాడు, పొలం కలుపుకున్నోడికి శ్రమ అని ప్రకటించేవాడు, దొంగతనం చేసినోడికి శ్రమ అని ప్రకటించేవాడు, మోసం చేసినోడికి శ్రమ. ఇప్పుడు చూస్తే తను తాను చూసుకొని ఏమంటాడు, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవుల మధ్యలో ఉన్నాను అని పలికేసరికి దేవదూత గారు కారుతో ఒక నిప్పును పట్టుకొని యెహోవా బలిపీఠంలోకి తీసుకొచ్చి ఆ నిప్పు పెదవులకు తగిలించగానే ఆ పెదవులు పవిత్రపరచబడ్డాయి. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడు పవిత్రమైపోయినాం, మన పెదవులను దేవుని ఆత్మ వశం చేసుకున్నప్పుడు, పరలోక దివ్యాగ్ని పరిశుద్ధాత్మ మంటతో నింపబడ్డప్పుడు, మన భాషలు మాట్లాడినప్పుడు మన పెదవులు ఏమైపోయినాయి, పవిత్రమైపోయినాయి. హల్లెలూయా. అబద్ధమాడు పెదవులు మూయబడును. చూడండి, అబద్ధాలు ఆడకూడదు. ఈ పెదవులతో దేవుని స్తుతిస్తున్నాం కనుక ఇతరులని పెదవులతో మనం దూషించకూడదు, బూతులు వలకకూడదు, కయ్యాలు పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఒకరితో ఒకరు అబద్ధం ఇస్తలే ఆడకూడదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మీరు దేవుని అవయవమై ఉన్నారు ఒకరికొకరు కనుక అబద్ధాలు ఆడదని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 25వ వచనం. మనం ఒకరికొరకు ఒకరు అవయవమై ఉన్నాం గనక
మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగల వాడిక మీదట దొంగలిక అక్కర్లు గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. మన పేదలు కూడా దేవునికి అంకితం చేశాం కనుక మనం అటు అబద్ధం ఆడకూడదు. ఈ పేదలతో కోపపడవచ్చు. అప్పుడప్పుడు పిల్లల మీదకి భార్య మీదకి కోపడతాం. మనం కోపపడచ్చు, కానీ సూర్యుడు అస్తమించే వరకు కోపం నిలబడి సమాధాన పడిపోవాలి. పిల్లలతో కూడా సమాధాన పడాలి. అత్త కొడలను కూడా సమాధాన పడాలి. అన్నదమ్ములు కూడా అక్క చెల్లెలను కూడా ఎవరితో నిలబెట్టుకోక సమాధాన పడాలి. వాళ్ళు కోపపడితే సమాధాన పడాలి. అలా సమాధాన పడలేమనుకో సాతానుకు చోటిచ్చినట్టు. చూసారా, సాతాను లోపల ప్రవేశిస్తుంది, నానా విధమైన తలంపులతో నింపేస్తుంది. అండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలవంచండి. ప్రార్థన 63వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. వేకునే లేచి ప్రభుని ధ్యానించాలి. ప్రభు మీద దొరికినట్లుగా సంతోషం చెప్తా అంటున్నారు. అంతేకాకుండా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడాడు. ఆఖరిగా అబద్ధాలు పలకకూడదని దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ ఇంట్లో మనం పడిపోయి ఉంటున్నాము, వేకుని ప్రార్థన చేయలేకపోతున్నామేమో, చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నామేమో, దేవుణ్ణి మనం వెతకలేకపోతున్నాం, ఆయన ప్రభావం ఆయన బలంను చూడలేకపోతున్నామేమో. దేవునికి సమర్పించుకో. దేవుని బిడ్డ ప్రార్థన చేయి. మనసు తెరువు దేవుని సన్నిధిలో. ఏ లెక్కలను పడిపోయినా ఒకసారి దేవునికి అప్పచెప్పుకో. ప్రభువా నన్ను క్షమించు. ఓ నీ రక్తంతో నన్ను మరొకసారి కడుగు దేవా. నేను నిన్ను వెతకలేకపోతున్నాను, లోకాశలో నేత్రాశలో పడిపోతున్నాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. అడగండి దేవుని సన్నిధిలో. ప్రతి వారి నోరు తెరవండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఇప్పటి సంది నేను నిన్ను వెతకదని దేవా, ఇప్పటి నుండి నేను నా చేతులు ఎత్తదని దేవా, ప్రార్థన చేసేదని దేవా, వేడుకొని నిన్ను వెతకదని ప్రభువా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఓ హృదయం తెరవండి, దేవుని సన్నిధిలో కుమ్మరించండి. నీళ్లు గుమ్మరించినట్టు మీ హృదయం కుమ్మరించండి. కన్నీళ్లతో ప్రార్థన చేసుకోండి. గుండె కఠినం చేసుకోవద్దు. ఓ హృదయం కఠినపరచుకోవద్దు. దేవుని సన్నిధిలో అడగండి, ప్రార్థన చేయండి. పొరపాట్లన్నీ ఒప్పేసుకోండి, పాపాలన్నీ ఒప్పేసుకోండి, ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మన పాపాలన్నీ క్షమించి క్రొత్త మనసు మనకిస్తాడు, క్రొత్త మనసు ఇస్తాడు. ఈ సోపుతో తెలిపేసినట్టు మనం తెలిపేస్తాడు, రక్తంతో శుద్ధీకరిస్తాడు. యేసు రక్త గుర్తు నీ మీద పెట్టబడుతుంది. యేసు రక్త గుర్తు మన మీద పెట్టబడుతుంది. ఆమేన్, ఆమేన్.